హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ ఇష్టం భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారి గురించి భయ్య. నిజానికి నిన్న మన ఎన్టీఆర్ అన్న మ్యాట్ 2 సక్సెస్ మీట్కి వచ్చాడు. అక్కడ ఒక ఇంట్ అయితే ఇచ్చాడు భయ్య. అది కూడా మన నెల్సన్ గారి సినిమా మీద. అయితే చాలామందికి డౌట్ ఉండేది, అసలు ఈ సినిమా ఉందే లేకపోతే వీళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారా కథనాలుగా అని చెప్పేసి ఒక డౌట్ అయితే నడిచింది భయ్య చాలా రోజుల నుంచి. అయితే ఫ్యాన్స్ కూడా చాలా వరకు అంటే మన జైలర్ మ్యూజిక్ పెట్టి మన ఎన్టీఆర్ అన్న వీడియోలు ఎడిట్ చేయడము, అలాగే వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందని చెప్పేసి పెద్దగా కొంచెం వైరల్ చేయడము ఇదంతా జరిగింది. అయితే లాస్ట్కి అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక డౌట్లోకి కూడా పడిపోయారు వాళ్ళే. అయితే నిన్న ఎన్టీఆర్ అన్న మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు భయ్య. పర్టికులర్గా అసలు నెల్సన్ గారితోనే సినిమా ఉంటుంది అని చెప్పేసి కూడా నిజంగా నేనైతే అసలు షాక్ అయ్యాను. ఎప్పుడు కూడా ఏ అప్డేట్ కూడా ఏ ప్రెస్ మీట్లో కూడా కానీ అలాగే ఆయన ఇలా అంటే సక్సెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా ఏ అప్డేట్ చెప్పడు. కాకపోతే 2 అప్డేట్లు చెప్పాడు భయ్య. అసలు నాకు దిమ్మ తిరిగిపోయిందని చెప్పొచ్చు. అయితే దేవరా 2 పక్కా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే నెల్సన్ గారితో మన నాగవంశీ గారి సినిమా అంటే నాగవంశీ గారే ప్రొడ్యూసర్గా చేస్తారని చెప్పేసి కూడా పక్కా క్లారిటీ అయితే ఇచ్చేసాడు భయ్య. అంటే మన నెల్సన్ గారితోనే ఉంటుంది అని క్లారిటీ అయితే అంటే ఆయన ఇచ్చాడు, కానీ ఆయనతోనే ఉంటుంది అని చెప్పేసి చాలామందికి ఇంకా డౌట్ ఉంది. నాగవంశీ గారు ఎప్పటి నుంచినో ట్రై చేస్తున్నారు ఆయనతో సినిమా చేయాలని చెప్పేసి, అంటే ఎన్టీఆర్ గారితో అలాగే నెల్సన్ గారితో. అది ఎప్పుడో పట్టాలెక్కాల్సింది, ఏదో కొద్దిగా లేట్ అయింది. అయితే ఇప్పుడైతే సినిమా అయితే పక్కా అని చెప్పేసి మన ఎన్టీఆర్ అన్న మాటలో అయితే తెలిసిపోతుంది భయ్య. నాకైతే సూపర్ అనిపించింది. నేను కూడా ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తాను అన్న టైప్లోకి అయితే వెళ్ళిపోయాను. అయితే జైలర్ 2లో ఇప్పుడు నెల్సన్ గారు అయితే బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అనిరుద్ గారే మ్యూజిక్ అని చెప్పేసి ఒకటి అసలు నిన్నటి నుంచి ఒక తెగ వైరల్ చేస్తున్నారు. నాకు అది ఇంకా బాగా అనిపించింది. మనం చూసాం దేవరా సినిమాకి ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అలాగే ఏ రేంజ్ పాటలు ఇచ్చాడు అని చెప్పేసి కూడా. మరి అలాంటిది ఇప్పుడు అసలు నాకైతే దిమ్మ తిరిగిపోతుందని చెప్పచ్చు భయ్య. నేను ఇంతవరకు ఊహించలేదు ఇలాంటి కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నాకు నిజంగా లిటరలీ ఆ కాంబినేషన్ తెలుసుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. నాకు నిజంగా సూపర్ అనిపిస్తుంది భయ్య. మరి ఈ విషయం మీద ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి